ఇదేనా మీ ఇల్లు? అదే పైదంతా ఏమైంది? ఎగిరిపోయింది మేడం. ఎగిరిపోయిందా? మరి ఎలా ఉంటున్నారమ్మా? వర్షం అది వస్తే ఏంటి పరిస్థితి? పక్కింటి వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వర్షం వస్తే పక్కింటికి వెళ్తారా? ఏమైనా ఉంటే వాళ్ళ ఇంటికాడ దాచుకుంటాం. ఏమైనా ఉంటే భోజనం అవి ఏమైనా ఉంటేనా? ఏమి ఇంట్లో అసలు ఏమి లేనట్టున్నాయి వంట సామాన్లు? ఇవే మేడం. ఇవే మీ సామాన్లా? బట్టలేవి? వేరే వాళ్ళు. ఎన్ని జతలు ఉన్నాయి? 3 జతలు ఉన్నాయా? అవి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టారా? మరి అన్నం కుక్కలు వస్తున్నాయి, అది పొరపాటున కుక్కలు సన్నం తినేస్తే? కింద డ్రమ్లో ఉంచుకుంటాం. అటు డ్రమ్ ఉంది, బియ్యం డ్రమ్. ఏది బియ్యం డ్రమ్? ఏది ఎక్కడ ఉంది? బాత్రూంలోనా? ఇందా బాత్రూమ్కి వెళ్దాం. ఇందులో మీరు భోజనం దాచుకుంటారా? వర్షం వచ్చినప్పుడు. వర్షం వచ్చినప్పుడా? ఓ, ఇందులో సామాన్లు పెట్టుకున్నారా? ఏంటవి? ఉప్పు కారం డబ్బాలా? ఇద్దరు పిల్లలా మీకు? ఏరి ఇంకొకరేరి? విజయవాడ లారీ డ్రైవర్. కొడుకున్నాడా? లేరు మేడం. మరి అక్క పిన్నులు దగ్గరుండి పెళ్లి చేశారు మేడం. మీ అక్కకి పిన్నుల దగ్గరుండి పెళ్లి చేశారు? మా అమ్మ చనిపోయింది, కూలి ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. లారీ డ్రైవర్, సరిగ్గా చూసుకోవడం ఆయన కూడా. అయ్యో, ఏమ్మా? ఫుల్ డ్రింక్. మరి ఈ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి? ఈ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి? ఏమో నా ఎవరైనా చేస్తాను, లేకపోతే దేవుడి కాడికి వెళ్ళిపోతాం. సరే వెళ్ళిపోవడం ముక్కుతాను. వెళ్ళిపోవడం మంచిదా? మరి పెళ్ళి వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? కాకపోతే దాని దశ ఎలా ఉంటుందో ఆ దేవుడు ఎలా చెప్తాడు, ఎలా చేస్తాడు. ఏం చేస్తామమ్మా మేడమ్మ? ఎలా చనిపోయారు అమ్మ? రొమ్ము క్యాన్సరా? హాస్పిటల్ చూపించారా? కేజెస్ కాడికి వెళ్ళాం మేడం. వెళ్తేనేమో అది పెద్దది అయిపోయింది, మరి ఆపరేషన్ అవ్వదు, అలాగా పిగిలిపోయింది మొత్తం. స్కిన్ అంతా, చర్మం అంతా పగిలిపోయింది. ఎవరో తోచినంత మా ఊర్లో అందరు సాయంతోనే మా అమ్మకి సాయం చేశారు. సరే, ఇల్లు నేను ఎందుకు నిలబెట్టలేకపోయావు? కనీసం ఇల్లు నిలబెట్టాలి కదా, ఇంటి మగాడు అయి ఉండి. ఇప్పుడున్నప్పుడు ఆ దేవుడు చెప్తాం, చెప్పలేము. ఇప్పుడు ఇదంతా అడివే, 4 కర్రలు తెచ్చాను, నిలబెట్టలేకపోయావా నువ్వు? అన్ని ఫ్రీగానే వస్తాయి. ఉరిపాక కట్టుకోలేవా అని అంటారు మేడం. ఏటి కడతాను అసలు పడిపోతుంటే వచ్చింది. ఏవో కర్రకం పది కూడా తీసుకుంటుంది. వయసులో ఉన్నప్పుడు కట్టుకోలేదా అంటారు. స్పీడ్ దేవుడు వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నాం అంటున్నారు మేడం. అప్పుడు ఆ ఐటమ్ అమ్మా మేడమ్మ. సరే అని కాలు చేతులు పని ఇది దేవుడిని నమ్మాము. దీనికి వేసావా డబ్బులన్నీ? ఎప్పుడప్పుడు డబ్బులన్నీ దీనికి వేసి ఇల్లు నల్ల పడగొట్టేసావా? ఆ ఐటెంలోనే అన్నీ చేసి అన్ని తిరిగి దేశాలకు తిరిగిసాను. దేశాలు తిరిగి ఇల్లు లేకుండా చేసుకున్నావా? ఏమ్మా ఏం చేసేవాడు మీ నాన్న? దేశాలు తిరిగి ఏం చేశాడు? అలాగే అంటాడు మ్యామ్. కష్టపడేవాడా వయసులో ఉండేటప్పుడు? వచ్చిన డబ్బులేవి? మా అమ్మ పెంచింది మేడం. మీ నాన్న ఏం చేశాడు? అమ్మ తెచ్చిందే సొంతంతలో ఏది తిన్నాడు. తనేం పని చేయలేదా? మొన్నటి వరకు మా అమ్మే పెంచింది. మగాళ్ళు స్థిరత్వం లేకపోతే కుటుంబం ఎలా ఉంటుంది? ఆడవాళ్ళు సరిగ్గా లేకపోయినా, మగాడు సరిగ్గా లేకపోయినా పరిస్థితులు చూడండి ఎంత చిందరవందరగా ఉన్నాయి. 2 ఆడపిల్లలు ఉన్న తండ్రి బాధ్యత లేకుండా ఉండటం వల్ల వేరే వాళ్ళు ఎవరో పెళ్లి చేస్తేనే తప్ప ఆ పిల్లకి పెళ్ళి అయ్యే పరిస్థితి కూడా లేదు. ఈ పిల్ల సంగతి ఏంటి అంటే, ఏమో నాకు తెలియదు, దేవుడే చూసుకుంటాడని వదిలేస్తున్నాడు. నువ్వు చెప్పరా, ఏంటి నీ కష్టం? మేడం నేను అక్కడికి వెళ్ళి పని చేసుకున్నామంటే మరి నాన్న మరి చిన్న ఏదైనా సాయం అని ఎందుకు మీకు అడిగాము. ఏదైనా దేశం వెళ్ళి ఏదో పని చేసుకొని అంట్లతో బతుక్కుంటాను. అది నాకు నువ్వు బయటకు వచ్చి పని చేస్తాను అంటున్నాను. ఏదైనా పని దొరుకుతుంది. మరి నాన్నకి ఇల్లు కట్టుకోవడానికి ఏం లేదు. ఒకవేళ ఇస్తే 1 రోజు 2 రోజులు ఎవరైనా సాయం చేస్తారు, రోజు చేయరు కదా. మన కష్టం మీద మనం బతకాలి. ఎక్కడికి వెళ్ళని పని చేసుకోవాలని బతకాలని ఉంది కానీ మరి ఇలా అనేసి ఉండిపోయింది. నువ్వు ఎక్కడైనా పని దొరికితే వెళ్ళిపోతాను అంటావు. చూసారా మాతో వచ్చేస్తావా? ఇంట్లో పని చేయమని నేను రెడీ. ఇక మరి నాన్న మరి ఇల్లు కాడ చిన్న పాకలాగా ఉంటే పాకలాగా వేసేద్దాం ఫస్ట్, తర్వాత ఏదైనా ఇంక తన కోసం అని చెప్పేసి నీ లైఫ్ ని ఇలాగా 3-4 సంవత్సరాలు అవుతుంది మేడం. మీకు చూడండి, నాన్న కోసం ఉండిపోయాను. పోనీ అక్కడికి వెళ్ళి బతుకుదామంటే ప్లాన్ చేద్దాం. లేదు ఊరందరం కలిసి ఏదైనా ప్లాన్ చేద్దాము. పెన్షన్ వస్తుంది ఇద్దరు ఎవరికైనా? నాన్నకు వస్తుంది. అదేలే, నీకు కాదు. ఏం చేస్తున్నాడు ఆ డబ్బులతో? ఏదో ఒక
1500 తీసుకుంటారు, నాకు 500 ఇస్తారు మేడం. 1500 ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గట్టిగా అడగడు మేడం, ఇవ్వడు సరిగ్గా. డబ్బులు ఏం చేస్తున్నావు? నీకు వచ్చిన పెన్షన్ డబ్బులు ఏం చేస్తున్నావు? ఖర్చులండి. ఏం ఖర్చులు? ఏం ఖర్చు పెట్టావు చెప్పు. అవి చెప్పలేను అమ్మగారు, నీ దండం మొక్కుతాను కానీ చెప్పలేను. ఖర్చులు తాగడం గట్టి ఎలాగ వస్తుంది, అది 1500తో నెల బతక బియ్యం ఇడిపించుకుంటాను. ఇవి ఇవి ఉల్లిపాయ మిరపకాయ కేజీ ఎంత బియ్యం? 2 రూపాయల? అది పనికి వెళ్తుంది అంతే రేటు. ఇలా అయితే జీవితాలు ఏముంటాయి? ఆడపిల్ల కన్నా తండ్రివి నువ్వు. 1500 నువ్వు ఖర్చు పెట్టుకొని తాగుతూ తింటూ నీ వరకు నువ్వు చూసుకుంటే, నేనైతే డబ్బులు ఇస్తాను, మీ నాన్నకు 1 రూపాయి కూడా ఇవ్వకు. నేను ఇచ్చింది 1 రూపాయి అయినా 10 రూపాయలైనా అది నీ దగ్గర ఉంచుకో. బాధ్యత లేని వాళ్ళ చేతిలో నేను ఏవి పెట్టదలుచుకోను. రేషను బాధ్యత లేని వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడినా ఇంకా వాళ్ళకి అర్థం కాదు. ఇంక వయసు అయిపోయి కూడా ఆయనకు అర్థం కాలేదంటే, ఆయనకి ఇప్పుడు వచ్చి నేను క్లాస్ ఇచ్చినా ఆయనకు అర్థం కాని పరిస్థితి. తర్వాత ఇవన్నీ రేషన్ అమ్మా. గౌరీ, ఈ బియ్యం నాన్న 25 కేజీలు, ఓకేనా? జాగ్రత్తరా, మీతో టచ్లోనే ఉంటాను.